నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే అవతరణ దినోత్సవం తెలంగాణ. దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర గీతంని చేంజ్ చేశారు. చిహ్నాలను కూడా చేంజ్ చేస్తున్నామని చెప్తున్నారు. కొన్ని శాంపుల్స్ కూడా ఇచ్చారు. కానీ ఈ దశాబ్ది ఉత్సవాలు సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈరోజు. అయితే ఇక్కడ సాంగ్ గురించి అంటే రాష్ట్ర గీతం ఏదైతే ఉందో దాని గురించి ఒక ఇష్యూ నడుస్తున్నది. అది నిన్న మొన్నటి వరకు ఆయనకు ఎందుకు ఇచ్చారు అని అన్నారు. కానీ ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత అసలు అది రాష్ట్ర గీతమేనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అంటే వివాదం రాసింది అందశ్రీ రాశాడు. అది ఈ రోజున ఈ అకేషన్ కోసం రాసిన పాట కాదు. అది ఆయన ఎప్పుడో రాశాడు. ఆ రాసిన దాన్ని ఆ రోజుల్లో రామకృష్ణ అనేటువంటి గాయకుడితో పాడించారు. రామకృష్ణ కంటే ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగితే ఆయన అప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆయన వీళ్ళకి టైం కేటాయించలేకపోయాడు. ఒకటి ఆయన చెప్పిన కారణం అయితే నేను ఇప్పుడు టైం కేటాయించలేను అని చెప్పాడు. అయితే ఇంకొక వెర్షన్ కూడా ఉంది దానికి. ఈ అంటే తెలంగాణ సమైక్యాంధ్ర తెలంగాణ అనేవి తెలంగాణ డిమాండ్ సమైక్యాంధ్ర నుంచి విడిపడిపోవడానికి ఒక డిమాండ్ ముందుకు వస్తున్నటువంటి దశలో ఈ పాట రచన జరిగింది. ఈ పాట రికార్డింగ్ జరిగింది. ఈ పాట పాడటం ద్వారా వేర్పాటువాదానికి తోడ్పాటును అందించాడు బాలసుబ్రహ్మణ్యం అని జనాలు ఎక్కడ అంటారో అనే ఉద్దేశం ఆయనకు మనసులో ఉండటం వలన నేను పాడను, నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పాడు అనే కూడా ఒక వెర్షన్ ఉంది. ఏదేమైనా కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి రామకృష్ణని అప్రోచ్ అయ్యారు. ఆయన పాడాడు. అలా రామకృష్ణ గారి గాత్రంలో రికార్డ్ అయి ఉంది ఆ పాట. అది చాలామంది అంటే కేసీఆర్ గారు ఆ రోజుల్లో ఆయన ఒక బస్సు యాత్ర చేశాడు. ఆ బస్సు యాత్ర కూడా ఆ పాటే నేపథ్య గీతంగా నడిచింది. అంటే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక ఫేమస్ సాంగ్ ఉంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగానికి వెనుదీయని దేశభక్తులారా అని ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారే పాడాడు. ఆ పాట లాంటి పాట కావాలనుకున్నారు. ఆ ప్లేస్లో ఈ పాట ఎమర్జ్ అయింది. దీని మీద కథ నడిచిపోయింది. అయితే రామకృష్ణ గారి స్వగ్రామం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్. ఆయన విజయనగరంకి చెందినవాడు. సింగర్ సుశీలకి ఆయన కొడుకు వరుస అవుతాడు. బంధుత్వం ఉంది. అంటే ఆవిడ అక్క కుమారుడు ఆయన. కాబట్టి అప్పుడు ఆంధ్ర వ్యక్తితో పాడిస్తే లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? కీరవాణి వివాదం సందర్భంగా కీరవాణిని అందశ్రీనే కోరుకున్నాడు. కీరవాణితో చేయిద్దామని అనుకున్నప్పుడు కీరవాణిని అప్రోచ్ అయ్యాం, నాకే సంబంధం లేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నాడు. అందశ్రీ గారు రైటరు, ఆయన యాప్ట్ చేసుకున్నాడు కీరవాణిని, నాకేం సంబంధం అన్నాడు. ఒకవేళ ఇళయరాజాని ఆయన చూస్ చేసుకుని ఉంటే ఇళయరాజా దగ్గరికి వెళ్ళి ఉండేది, లేకపోతే రెహమాన్ దగ్గరికి వెళ్ళేది, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ ప్రధానంగా విమర్శ వచ్చింది ఎక్కడంటే ఇది ఒక చారిత్రకమైనటువంటి సందర్భాన్ని మార్క్ చేస్తూ ఈ పాటని ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాటను యాజ్ ఇట్ ఈజ్గా ఉంచినా ఏమయ్యేది కాదు, డిస్కషన్ వచ్చి ఉండేది కాదు. ఆల్రెడీ జనం దాంతో క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు కాబట్టి. కానీ ఈ అకేషన్ కోసం దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేద్దామనే కోరిక పుట్టింది వీళ్ళకి. పుట్టినప్పుడు ఇది అస్తిత్వవాద ఉద్యమం. తెలంగాణ ఉద్యమం అనేది అస్తిత్వవాద ఉద్యమం. దేనికి వ్యతిరేకంగా జరిగింది అంటే 53లో బలవంతంగా ఈ రెండు ప్రాంతాలని కలిపి ఒక రాష్ట్రం కింద మార్చారు అనేటువంటి చిరాకు 69 నుంచి రకరకాల పద్ధతుల్లో వ్యక్తీకరణ జరిగింది. సో ఈ అస్తిత్వవాద ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ వచ్చినటువంటి సందర్భం అంటే రాష్ట్రం ఏర్పడినటువంటి ఆవిర్భవించినటువంటి 10 సంవత్సరాల తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మళ్ళీ వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సంగీత దర్శకుడితో ఎందుకు ట్యూన్ చేయిస్తున్నారు? మీరు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది సంగీత కళాకారులు ఉన్నారు, వాళ్ళతో ఎందుకు చేయించుకోలేదు? ఇతర సందర్భాలు వేరు.
ఇతరేతర సందర్భాల్లో ఎవరితోనైనా చేయించుకోవచ్చు. కానీ ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఈ సందర్భానికి అలా చేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ వ్యతిరేకతల మధ్య ట్యూన్ చేసి బయటకు వచ్చింది ఆ పాట. వచ్చిన తర్వాత దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు మళ్ళీ మొదలైనవి. అంటే మొదటి వివాదం కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకోవడం మీద వివాదం. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అవుట్పుట్ మీద విమర్శలు మొదలైనవి. దీనికి ప్యారలల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా పన్నినటువంటి ఎత్తుగడ ఏంటంటే ఈ వివాదాన్ని ఇలా వదిలిపెట్టకూడదు, బీఆర్ఎస్ మీద కూడా దాడి చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ అకేషన్లో ఒక పాట మనోతో పాడించే ప్రయత్నం చేశారు. మనో ఎవరు అనే ఒక ఇది మొదలుపెట్టారు, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి అతను కూడా అక్కడ వాడే, అంటే ఆంధ్ర ప్రాంతం వాడే, పర్టికులర్గా గుంటూరు జిల్లా రేపల్లె ఈ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ నాటకాల్లో ఉండేవారు. అలా నాటక సమాజాల నుంచి వచ్చినటువంటి గాయకుడు అతను. సో వాళ్ళు మరి గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి మనోతో ఎలా పాటిస్తారు మీరు అని వీళ్ళు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు వాళ్ళ మీద. వాళ్ళేమో ఈ పాట బాగాలేదు అంటే దీని ట్యూన్లో ఆ ప్రేరణ కనిపించడం లేదు అనేది ప్రధానమైన గొడవ. అందశ్రీ మీద కూడా విమర్శలు నడుస్తున్నాయి. ఏది తెలంగాణ యూత్ నుంచే, పర్టికులర్గా ఉస్మానియా యూత్ నుంచి అందశ్రీ మీద ఒక అటాక్ నడుస్తోంది. ఇదంతా చూస్తే నేటివ్ తెలంగాణ ఓటు ఏదైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపు టర్న్ అయిందో వాళ్ళ మనోభావాలు ఎక్కడో గాయపడుతున్నట్టుగా అనిపిస్తోంది ఈ అకేషన్ సందర్భంగా. అందుకని ఇంకొంచెం బ్రాడర్ వేలో చేసుంటే బాగుండేది ప్రోగ్రామ్ డిజైనింగే. రాజకీయాలు పక్కన పెడదాం, కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని ఘనంగా జరుపుకుందాం, అందరం కలిసి జరుపుకుందాం అని కేసీఆర్ని కూడా ఇన్వాల్వ్ చేసి, తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్కి, ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా ఆరోగ్య కారణాల చేత రావడం లేదు కాబట్టి అలా పెట్టి కనుక చేసుంటే ఎవరికి విమర్శించడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఇది రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా అందరం ఒక్కటై ఈ వేదిక మీద కలుద్దాం అనే ఒక బ్రాడర్ సెన్స్లో వెళ్ళుంటే చాలా మంచి ఇండికేషన్ ఇచ్చుండేవాడు రేవంత్ రెడ్డి. కానీ ఆయన అలా అనుకోవట్లేదు, చాలా కాన్షియస్గా బీఆర్ఎస్ని దూరం పెట్టాడు ఆయన. అందుకని వాళ్ళు ప్యారలల్గా ఇంకొక కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం మీద వీళ్ళ విమర్శలు, వీళ్ళ కార్యక్రమం మీద వాళ్ళ విమర్శలు. ఈ ప్రాసెస్లో విద్యార్థులు కొంచెం నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు ఇద్దరి మీద. ఇలా వీళ్ళు నేటివ్ తెలంగాణ ఓట్ల నుంచి దూరం జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అందుకని ఇప్పటికైనా సరే జరిగిందేదో జరిగింది, ఫర్దర్గా ఇలా జరగదు లాంటి ఒక అష్యూరెన్స్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగితే వాళ్ళ మనోభావాలు కొంచెం కుదుటపడతాయి. లేకపోతే గాయపడినటువంటి మనోభావాలు రేపు అనేక ఎన్నికలు జరగాల్సి ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. వాటిల్లో దీని ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కొంచెం జాగ్రత్తగా, అంటే జాగ్రత్త మాత్రమే కాదు, కాన్షియస్గా దాన్ని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఇలాంటి విషయాలు. పర్టికులర్గా తెలంగాణ ఉద్యమం అస్తిత్వవాద ఉద్యమము అనేది గుర్తించాలి ముందు. అస్తిత్వవాద ఉద్యమంలో ప్రధానంగా ఉన్న డిమాండ్లు ఏమిటి, ఆ డిమాండ్లకు అనుకూలంగా మన కార్యక్రమం ఉందా లేదా అనేది నిరంతరం చెక్ చేసుకుంటూ వెళ్ళకపోతే. ఓకే సార్, థ్యాంక్ యూ.